ఏంటండి ఎంతసేపు బిర్యానీలేనా? అప్పుడప్పుడు ఇలాంటి మండీలు కూడా ట్రై చేస్తూ ఉండాలి. మరి మా గ్యాంగ్ అంతా ట్రై చేసేద్దాం. మన భీమవరంలో ఉన్న నయీం మండి బిర్యానీ హౌస్ కి అయితే వచ్చాం. ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా నేనైతే ఫస్ట్ వీళ్ళ దగ్గర ఉన్న మటన్ చూసి మండి అయితే ట్రై చేశానండి. ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. అలా మెత్తగా నుజ్జుగా కుట్టేసిన ముక్కను ముద్దలో పెట్టుకుని కొద్దిగా మైనీస్ నంచుకుంది అంటే ఒళ్ళంతా గేర్లెక్కేది భయ్యా. ఇంకా మా చిలిప్స్ అయితే ఒక చికెన్ ఫ్రై పీస్ మండి ట్రై చేశాడండి. మా ఓడికి రైస్ అయితే అంత ఫ్లేవర్ఫుల్ గా అనిపించలేదంట. ఇంకా మా ఓడికి రైస్ కంటే చికెన్ ముక్కను మైనీస్ లో నంచుకుంది అంటే టేస్ట్ అయితే దుల్లగొట్టేసిందని చెప్పాడు. ఇంకా భీమవరంలో వీళ్ళ దగ్గర మాత్రమే దొరికే మటన్ శనగపప్పు కర్రీ విత్ బిర్యానీ రైస్ మా తమ్ముడు హేమంత్ అయితే ట్రై చేశాడు. మా ఓడికి బిర్యానీ రైస్ నచ్చింది కానీ కూరతో అయితే యావరేజ్ గా ఉందంట. ఇంకా వీళ్ళ దగ్గర మండీలతో పాటు మంచి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా దొరుకుతూ ఉంటుంది. రెండు సాఫ్ట్ గా బిర్యానీ టేస్ట్ అయితే బాగున్నాయి. స్పైస్ లవర్స్ కి అయితే నచ్చకపోవచ్చు. అక్కడ అంబియన్స్ కట్టా బానే ఉంది. మండీ సిట్టింగ్ కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండు అనిపించింది. ఇలా వంటలన్నీ కూడా ఇలా పుల్లల పొయ్యిల మీద చేస్తారంట, అందుకే అంత టేస్ట్. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి మన భీమవరం కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటది. అండ్ ఎందుకే మన అకౌంట్ ఫాలో కొట్టారా? కొట్టకపోతే కొట్టండి మరి వెంటనే.